Next question. What percentage of 40 centimeters is 12? 40 centimeters లో 12 అనేది ఎంత పర్సెంటేజ్ అవుతుంది ఫైండ్ అవుట్ చేయమంటుంది. అంటే ఇక్కడ మనకి 40 సెంటీమీటర్స్ అనేది ఒక కంప్లీట్ పార్ట్. మనకి 40 సెంటీమీటర్స్ అనేది కంప్లీట్ పార్ట్ అంటే అది వచ్చేసి 100% అవుతుంది. 100% అవుతుంది. దాంట్లో ఏమన్నాడు, 12 సెంటీమీటర్స్ అనేది ఎంత పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 12 సెంటీమీటర్స్ అనేది ఎంత పర్సెంటేజ్ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని మనం పి అనుకుందాం. పి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో జస్ట్ సింపుల్గా మనం క్రాస్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ మనకు కావాల్సింది అంటే పి పర్సెంటేజ్ వాల్యూ కావాలి. సో పి పర్సెంటేజ్ ఈక్వల్స్ టు ది మనకి టూ డయాగ్నల్స్ ఉన్నాయి. 40 ఇంటూ పి పర్సెంటేజ్, 12 ఇంటూ 100. ఇక్కడ మన క్వశ్చన్ ఉంది కాబట్టి అదర్ డయాగ్నల్ న్యూమరేటర్లో వస్తుంది. అంటే 12 ఇంటూ 100 డివైడ్ విత్ 40 సెంటీమీటర్స్. సో దీంట్లో మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు, 4 10 40, 4 ఇంటూ 25 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 25 ఇంటూ 12 సెంటీమీటర్స్, 25 2 50, ఇక్కడ 5 ఉంది. 25 1 25, 25 ప్లస్ 5 30/10 పర్సెంటేజ్. ఇక్కడ డినామినేటర్ 10 మల్టిపుల్లో సింగిల్ జీరో ఉంది కాబట్టి దీనికి క్యాన్సిల్ అయిపోద్ది. రిమైనింగ్ ఏమవుతుంది, 30% అవుతుంది. అంటే 40 సెంటీమీటర్స్లో 12 అనేది 40 సెంటీమీటర్లో 12 సెంటీమీటర్స్ అనేది 30% అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. An alloy contains copper and zinc in the ratio 2:1. ఇక్కడ మనకి ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. రేషియోస్లలో ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి కాపర్ ఫస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ 2 యూనిట్స్ ఆఫ్ కాపర్ ఉంటుంది. నెక్స్ట్ జింక్ సెకండ్ ఉంది కాబట్టి 1 యూనిట్ ఆఫ్ జింక్ ఉంటుంది. ఇది మనకు ఆర్డర్. 2 యూనిట్స్ ఆఫ్ కాపర్ అంటే 1 యూనిట్ ఆఫ్ జింక్ ఉంది. అంటే C/Z ఈజ్ ఈక్వల్ టు ది 2:1 ఉంది. అయితే ఇక్కడ ఏమన్నాడు, పర్సంటేజ్ ఆఫ్ కాపర్ ఫైండ్ అవుట్ చేయండి, పర్సంటేజ్ ఆఫ్ జింక్ ఎంత ఫైండ్ అవుట్ చేయండి. పర్సంటేజ్ ఆఫ్ జింక్ ఎంత అంటే జింక్ యొక్క పర్సంటేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయండి. సో మనకు R1 R2 ఒక రేషియో ఉంది అనుకుందాం. R1 R2 రేషియో ఉన్నప్పుడు ఇక్కడ మనకి R1 పర్సంటేజ్ కావాలి అంటే R1 పర్సంటేజ్ ఈక్వల్ టు ది R1 ప్లస్ R2 ఇంటూ 100% అవుతుంది. దీన్ని ఇంకో రకంగా రాసుకుంటే R1 పర్సంటేజ్ ఈక్వల్ టు ది R1 ఇంటూ 100/R1 ప్లస్ R2 పర్సంటేజ్ అవుతుంది. అదే ఇన్ కేస్ ఆఫ్ మనకి R2 పర్సంటేజ్ కావాలి అనుకుంటే R2 పర్సంటేజ్ ఈక్వల్ టు R2 ఇంటూ 100/R1 ప్లస్ R2 పర్సంటేజ్ అవుతుంది. అంటే మనకి ఏదైతే పర్సంటేజ్ కావాలో దాని ప్రోడక్ట్ తీసుకుంటాం విత్ వాట్ 100/సమ్ ఆఫ్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం మనం. ఇక్కడ మనకి జింక్ అంటే ఎక్కడ ఉంది, మనకి కాన్సిక్వెంట్. జింక్ అనేది ఎక్కడ ఉందంటే ఏ పొజిషన్ ఉందంటే కాన్సిక్వెంట్ పొజిషన్లో ఉంది. అంటే 1 కొన్న వాల్యూ అడుగుతుంది ఇక్కడ మనకు 1 కొన్న పర్సంటేజ్. సో 1 ఇంటూ 100/2 ప్లస్ 1 అంటే ఏమవుతుంది, అది 100/3% అవుతుంది. 100/3%. దీన్ని మనం ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే 33.33% అవుతుంది. 33.33. జింక్ వచ్చేసి ఎంత ఉంది అంటే 33.33% ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ గార్డెన్ 60% ఆఫ్ ద ట్రీస్ ఆర్ మ్యాంగో ట్రీస్. ఒక గార్డెన్ తీసుకుంటే మనకి టోటల్ ట్రీస్ వచ్చేసి ఒక గార్డెన్లో టోటల్ ట్రీస్ వచ్చేసి 100% ఉన్నాయి. అంటే మనకి ఎన్ని ఉండే అకౌంట్ అయితే తెలియదు, పర్సంటేజ్ అయితే 100%. అవుట్ ఆఫ్ 100% 100 తీసుకున్నాం మనం. దాంట్లో 60% అయితే ట్రీస్ ఆర్ మ్యాంగో ట్రీస్. సో ఇన్ దట్ మ్యాంగో ట్రీస్ ఆర్ 60% ఆఫ్ ది టోటల్. 60% ఆఫ్ ది టోటల్ ట్రీస్లో మ్యాంగో ట్రీస్ 60% ఉన్నాయి. అండ్ రెస్ట్ ఆర్ గువా ట్రీస్. గువా ట్రీస్ ఎన్ని ఉన్నాయంటే రెస్ట్ ఉన్నాయి. అంటే గువా ట్రీస్ ఈక్వల్ టు ది 40% ఆఫ్ ది ట్రీస్. 40% ఆఫ్ ది టోటల్ ట్రీస్. టోటల్ ట్రీస్ మనం 100% అనుకున్నాం. అంటే మనకు కౌంట్ తెలియదు కాబట్టి 100% అనుకున్నాం. దాంట్లో మ్యాంగో ట్రీస్ వచ్చేసి 60% ఆఫ్ ది టోటల్ ఉన్నాయి. గోవా వచ్చేసి 40% ఆఫ్ ది టోటల్ ఉన్నాయి. నెక్స్ట్ ఏమంటే 6 మ్యాంగో ట్రీస్ ఆర్ కట్ డౌన్ అండ్ 60 గోవా ట్రీస్ ఆర్ ప్లాంటెడ్. అంటే 60 గోవా ట్రీస్ మనం ప్లాంట్ చేసినాం. ఇట్లా 60 మ్యాంగో ట్రీస్ని రీప్లేస్ చేయడం ద్వారా.
సో అప్పుడు గువా ట్రీస్ ఏమవుతుందంటే గువా ట్రీస్ ఆర్ ప్లాంటెడ్. దెన్ 45% ఆఫ్ ది మ్యాంగో ట్రీస్. అప్పుడు 40 ట్రీస్ మ్యాంగో ట్రీస్ ఏమైంది అంటే ఇక్కడ మనం -60 చేయడం ద్వారా 60 ట్రీస్ మనం రీప్లేస్ చేయడం ద్వారా ఈ మ్యాంగో ట్రీస్ వచ్చేసి 45% పడిపోయినాయి. 45% ఆఫ్ ది టోటల్ ట్రీస్ అయినాయి మనకి ఇక్కడ. అంటే మనకి ఇక్కడ మ్యాంగో ట్రీస్ మనం 60 ప్లాంట్స్ తీసేసినాం, కట్ చేసినాం. సో అప్పుడు ఏమైందంటే 45% ఆఫ్ ది టోటల్ అయిపోయింది. ఇక్కడ 45% దీనికి ఇంకేం చేసినాం మనం, దీనికి వచ్చేసి ఒక 60 ట్రీస్ యాడ్ చేసుకున్నాం. అంటే గువా ట్రీస్ వచ్చేసి ఒక 60 ట్రీస్ రీప్లేస్ చేసినాం మనం. సో అప్పుడు రిమైనింగ్ అవుతుంది 100 - 45 అంటే 55 అవుతుంది. సో 55% ఆఫ్ ది టోటల్ అవుతాయి. 55% ఆఫ్ ది టోటల్ అవుతుంది. అంటే దీని నుంచి మనకి ఏమర్థమైంది, ఈ రిలేషన్ నుంచి ఇక్కడ ఏమన్నాడు, ఫైండ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ట్రీస్ ఇన్ ది గార్డెన్. టోటల్ నెంబర్ ఆఫ్ ట్రీస్ ఎంత అంటే టీ వాల్యూ ఎంత ఫైండ్ చేయాలి. ఈ రిలేషన్ నుంచి మనకి ఏమర్థమైంది, 40% ఆఫ్ ది ట్రీస్కి 60 యాడ్ చేస్తే అది ఏమైంది అంటే 55% అవుతుంది. 55% అవుతుంది. అంటే ఇక్కడ నీకు 45% నుంచి 55% 45 నుంచి 55% అంటే 15% ఆఫ్ ది టీ. 15% టోటల్ అంటే దేనికి ఈక్వల్ కావాలి, ఈక్వల్ టు 60 అవ్వాలి. అంటే ఇక్కడ మనం 40% నుంచి 55% అవ్వాలంటే 60 తీసుకోవాలి. అంటే ఈ రెండింటికి ఉండే డిఫరెన్స్ వచ్చేసి 15% అవుతుంది. సో 55 - 40 15% అవుతుంది. సో ఇక్కడ మనం 15% ఆఫ్ దీన్ని ఏమని రాసుకోవచ్చు, డివైడ్ విత్ 100 అని రాసుకోవచ్చు. 15 డివైడ్ విత్ 100 ఇంటూ టీ ఈక్వల్ టు ది 60 అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తాం మనం, 100 వచ్చేసి రైట్ సైడ్ పంపించేసుకుంటాం. సో 15 ఇంటూ టీ ఈక్వల్ టు ది 60 ఇంటూ 100 అంటే 6000 అవుతుంది. 6000. నెక్స్ట్ 15 1 జా 15 4 జా 60. సో టోటల్ ఏమవుతుంది ఇక్కడ మనకి 4 ఇంటూ 00 అంటే 400. టోటల్ నెంబర్ ఆఫ్ ట్రీస్ ఏంటంటే 400 ట్రీస్ ఉన్నాయి మనకి. సో ఇక్కడే మనకి సింపుల్ లాజిక్ ఉంది. 60% ఎక్స్ట్రా పెట్టడం ద్వారా 60 ట్రీస్ ఎక్స్ట్రా పెట్టడం ద్వారా 15% పెరిగింది. దానిని ఇట్లా రాసుకున్నా. లేదు అనుకుంటే 40% ఆఫ్ టీ ప్లస్ 60 ఈక్వల్ 55 అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 20%. ఇంక్రీస్డ్ బై అనేది కాబట్టి ఉన్నదానికే ఇంక్రీజ్ అవుతుంది. ఏ నెంబర్ ఇంక్రీస్డ్ బై 25%. అంటే ఇది ఏమవుతుంది అంటే ఇంక్రీస్డ్ బై 125 కాబట్టి ఇనీషియల్గా 100 ఉంటుంది. సో 125% అవుతుంది. 125% అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు, అండ్ ద నెంబర్ డిక్రీస్డ్ బై 25% అన్నాడు. అండ్ దెన్ ద నెంబర్ డిక్రీస్డ్ బై 25%. డిక్రీజ్ బై 25% అంటే ఏం కావాలి, 100 - 25%. 100 - 25% అంటే ఇది ఏమవుతుంది అంటే 75%. 75% అవుతుంది. ఏ నెంబర్ ఇంక్రీజ్డ్ బై 25%, దట్ మీన్స్ 125%. డిక్రీజ్ బై 25% అంటే 75% అవుతుంది. అయితే ఫైండ్ ద ఫైనల్ నెట్ పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ అన్నాడు. సో 125% ఆఫ్ 125% ఆఫ్ 75% ఆఫ్, సపోజ్ ద నెంబర్ వచ్చేసి మనం y అనుకుందాం. జస్ట్ కన్వీనియంట్ కోసం y అని తీసుకుందాం. సో 125% ఆఫ్ 75% ఆఫ్ y అని రాసుకోవచ్చు. అయితే ఇక్కడ నాకు పర్సంటేజ్లు చెప్పమన్నాడు కాబట్టి నేను ఒక దగ్గరనే పర్సంటేజ్ ఇస్తా. ఒక దగ్గరే పర్సంటేజ్ తీసుకుంటే ఇక్కడ రిమూవ్ చేసేస్తా. రిమూవ్ చేస్తే ఏమవుతుంది, డివైడ్ విత్ 100 అవుతుంది. అంటే 125 డివైడ్ విత్ 100 ఇంటూ 75% ఆఫ్ y. 75% ఆఫ్ y అవుతుంది. అంటే 25 3 జా 25 4 జా. సో నెక్స్ట్ ఏమవుతుంది, 3 ఇంటూ 125 అంటే 3 5 జా 15, 1 3 2 జా 6, 6 + 1 7, 7 3 1 జా 3 డివైడ్ విత్ 4 పర్సంటేజ్ ఆఫ్ y అవుతుంది. సో దీన్ని మనం ఇప్పుడు 375 4తో డివైడ్ చేసుకుంటే 4 9 జా 36, 4 3 జా 12, 4 3 జా 12 అంటే ఇంకా రిమైనింగ్ ఏముంటుంది 3/4% ఉంటుంది. 93 3/4%. ఫైనల్గా రీచ్ అయింది ఎందుకంటే 93 3/4కి రీచ్ అయింది. మరి ఎంత రిడ్యూస్ అయింది పర్సంటేజ్ అంటే 100% మైనస్ 93 3/4% రెడ్యూస్ అయింది. అంటే ఇది ఎంత అవుతుంది, ఇది 6 1/4% అవుతుంది. ఎంత రెడ్యూస్ అయిందంటే 6 1/4% రెడ్యూస్ అయింది రీచ్ కంపేర్ చేసుకుంటే.
if the price of the sugar is increased by 20%, by what percentage should be reduce the consumption of sugar so that the expenditure does not decrease అన్నాడు. సో మనకు ఇక్కడ ఏమేమి ఇచ్చిందంటే ఒక షుగర్ సంబంధించి ఒకటి ప్రైస్ గురించి డిస్కస్ చేసిండు, నెక్స్ట్ ఆ షుగర్ యొక్క కన్జంప్షన్ డిస్కస్ చేసిండు, షుగర్ సంబంధించి కన్జంప్షన్ డిస్కస్ చేసిండు, నెక్స్ట్ ఎక్స్పెండిచర్ అడుగుతుండు, ఎక్స్పెండిచర్ మీద క్వశ్చన్ చేస్తుండు. అయితే మనకి ఇనీషియల్గా ఏమైందంటే ఇనీషియల్గా వచ్చేసి ఒక షుగర్ యొక్క కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అనుకుందాం, లేదంటే 100% అనుకుందాం, 100 రూపీస్ అనుకుందాం. నెక్స్ట్ కన్జంప్షన్ కూడా 100 యూనిట్స్ ఉంది అనుకుందాం, కన్జంప్షన్ 100 యూనిట్స్ ఉంది అనుకుందాం. అయితే అప్పుడు ఎక్స్పెండిచర్ ఏం కావాలి, ఎక్స్పెండిచర్ అంటే ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ అవుతుంది. అంటే అది అప్పుడు ఏం కావాలంటే 100 × 100 అవ్వాలి. ఇదంతా ఇనీషియల్ కేసు. నెక్స్ట్ ఏమైంది అన్నాడంటే ప్రైస్ వచ్చేసి ఒక 20% ఇంక్రీజ్ అయింది అన్నాడు, ప్రైస్ వచ్చేసి 20% ఇంక్రీజ్ అయింది అన్నాడు. అంటే 100% + 20% అంటే ఇది ఏమవుతుంది, 120% అవుతుంది, 120% అవుతుంది, అంటే 120 అవుతుంది. నెక్స్ట్ అయితే ఈ కేసు ప్రకారం ఎక్స్పెండిచర్ అనేది సేమ్ ఉండాలి అంటే ప్రీవియస్గా మనకి రేటు పెరగకుండా ఎంత ఎక్స్పెండిచర్ ఉందో ఇప్పుడు కూడా సేమ్ అదే ఎక్స్పెండిచర్ ఉండాలి, సేమ్ అదే ఎక్స్పెండిచర్ మెయింటైన్ అవ్వాలి అంటే కన్జంప్షన్ని ఎంత పర్సెంటేజ్ తగ్గించాలి ఫైండ్ అవుట్ చేయమంటుండు. కన్జంప్షన్ని ఎంత పర్సెంటేజ్ తగ్గించాలి కాబట్టి మైనస్ అని తీసుకున్నా, ఎంత పర్సెంటేజ్ తగ్గించాలి దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో ఈ 2 కేసెస్లో మనకి ఫస్ట్ ఇక్కడ 100 × 100 ఉంది, 100 × 100 ఇది ఇనిషియల్ కేసు. నెక్స్ట్ సెకండ్ కేసు ఏముంది, 120 × 100 - C ఉంది, 120 × 100 - C అంటే మనకి ఇక్కడ ఉండే ఎక్స్పెండిచర్ వచ్చేసి ఇది అవుతుంది, ఈ రెండింటి ప్రొడక్ట్ అవుతుంది. ఇనిషియల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి ఈ రెండింటి ప్రొడక్ట్ అవుతుంది. సో ఈ రెండింటి మనం ఈక్వల్ చేస్తున్నాం. సో ఈక్వల్ చేసినప్పుడు ఏమవుతుందంటే 100 × 100 ఇక్కడ 120 × ఈ పార్ట్ ఉంది కాబట్టి 120 నేను లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తా. అప్పుడు ఇది ఏమవుతుందంటే అక్కడ న్యూమరేటర్ చేస్తే డినామినేటర్ అవుతుంది, అంటే డివైడ్ విత్ 120 ఈజ్ ఈక్వల్ టు ది 100 - C అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, నేను ఇక్కడ 0కి 0 క్యాన్సిల్ చేసుకోవచ్చు, 0కి 0 క్యాన్సిల్ చేసుకుంటే నెక్స్ట్ 4 × 3 = 12, నెక్స్ట్ 4 × 25, 4 × 25 రిమైనింగ్ ఏముంది 25 × 10 అంటే 25 × 10 అంటే 250 ఉంది, 250 డివైడ్ విత్ 3 ఈక్వల్ టు ది 100 - C అని ఉంది. C నేను లెఫ్ట్ సైడ్ తీసుకొస్తా, 250/3 నేను రైట్ సైడ్ తీసుకొస్తా, అంటే C ఈక్వల్ టు ది 100 - 250/3 అని రాస్తాం, 250/3. సో నెక్స్ట్ ఏం చేస్తాం మనం 3 × 100, 3 × 100 అంటే 300 - 250/3, 250/3 అంటే ఏమవుతుంది మనకి అది 50/3 అవుతుంది. 50/3 నేను 50/3 అనేది నాకు అది ఫ్రాక్షన్లో ఉంది, దీన్ని అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఉంది, మిక్సర్లో కన్వర్ట్ చేసుకుంటే ఏమైందంటే 16 2/3% అవుతుంది. అంటే ఎంత తగ్గించాలి అంటే 16 2/3% తగ్గించాలి.